ఉన్నారు. అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు, ఈడీ ఛార్జ్ షీటు చాలా వివరంగా చెప్పింది. మనం గతంలో ఇక్కడ తెలంగాణలో 2015వ సంవత్సరంలో చూసినాం. ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా, అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు. ఈయన 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. కానీ సరే, వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముందేమో ఆనాడు పిసిసి కోసమేమో సూటుకు, ఆనాడు పిసిసి పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే, తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి, నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. గతంలో యడ్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నేను చెప్పేది 2020వ సంవత్సరానికి సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే, మరి వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్. చాలా వాళ్ళు చెప్పిన మాట. ద కర్ణాటక కాంగ్రెస్ on Thursday demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మరొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పిసిసి ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44వసారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44వసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి
ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచిపెట్టడానికే, అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు, ఆయన బాధ వర్ణనాతీతం. ఒక బాస్ ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు, ఇంకొక బాస్ ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి 44 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ ఉంది. 7.5 కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 3. 1 బీఆర్ఎస్ పై నిందలు, 2 బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, 3 ఢిల్లీ బాసులకు 1000 కోట్ల చందాలు. మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకేమో 1000 కోట్ల చందాలు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం. కానీ కుక్కతోక వంకర అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు, ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు, ప్రతి విషయంలో మాట్లాడతారు. పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ షీట్లో చేరిస్తే why is Rahul Gandhi not responding? Why is he not talking? Why is Mr. Rahul Gandhi silent on this issue? Please respond. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named as people who facilitated money transactions into National Herald and Young India account. ఖచ్చితంగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు. ఆ రోజు జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు, సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటివరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని, అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. యడ్యూరప్ప గారు రాజీనామా చేశారు. అప్పుడు యడ్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్, హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్. అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెల్లారలేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. న్యాయయాత్ర అంటాడు, యాత్రలు సంవిధాన్ కో బచావ్ అంటాడు. మరి సంవిధాన్ కో బచావ్ అనే రాహుల్ గాంధీ, why are you mum? Why are you silent? Why are you not responding to this issue, and why are you ensuring that a corrupt chief minister continues in office? కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది అందరికీ తెలుసు. అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు,
అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి నేనేదో ఊరికే ఆరోపణ చేయట్లేదు. ఇది చూడండి, మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి, ఇది సెప్టెంబర్ 2028 వార్త. సెప్టెంబర్ 2028, ఇంకొక 2-3 నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది. అంటే 2024 సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి. సెప్టెంబర్ 27, ఈరోజు మే 24 అనుకుంటా. మరి అప్పటికిప్పటికి ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా? ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మొహమాటం అడ్డమొస్తున్నది? ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూసా. నోట్ల మెషిన్లు పోతున్నాయి, కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు, ఒక మెషిన్ సరిపోతలేదు, 2వ మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మీరంటే మీరు కాదు, మీడియా సైలెంట్ అయింది. ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే, అంటే ఎన్ని నెలలు అయిపోయింది? 6 కాదు 8-9 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే 1-2 కాదు, ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం. 187 కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి. అందులో పైసలు 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే 45 కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు, వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు. ఇక్కడేమో పొంగులేటి గారి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అదొక బ్రహ్మరహస్యం. అట్లాగే వాల్మీకి కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది. నా ఆరోపణ కాదు. ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది. మొత్తం 187 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి. అవి రావడమే కాదు, ఇక్కడ మందు ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది. కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో, ఆ 45 కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం. అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10 తారీఖు నాడు 2024 హైదరాబాద్కు వచ్చారు, తెలంగాణకు వచ్చినారు. వచ్చి ఆ రోజు ఆయన అన్నమాట, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, RRR ట్యాక్స్ నడుస్తోంది, ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. మరి దాని మీద ఇప్పటివరకు మే 11, మొన్ననే మే 11 కూడా అయిపోయింది, వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, ఇప్పటి వరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు. అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము. మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం. ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు, కేంద్ర ప్రభుత్వము స్పందించదు, అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. అట్లాగే మరి మనం ఈరోజు కనుక చూసినట్టయితే 1-2 కాదు, ఇది అమృత్ స్కామ్. అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా, ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా 1137 కోట్ల వర్క్ ఇచ్చారు అని మేమేదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చి వస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా, ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు. అందుకే మేము అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలి. స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఖచ్చితంగా వెంటనే
ఈ అన్ని కుంభకోణాల వెనుక అమృత్ కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ కావచ్చు, అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు, అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, రికమెండ్ చేసింది. ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ? ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ 10,000 కోట్ల దానిలో, ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా ఇచ్చింది. కొన్ని మంచినీళ్ళు తీసుకునేవారు. స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు? మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి. అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే సివిల్ సప్లై స్కామ్లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచెగచ్చిబౌలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మరి ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం. ఒక నెల రోజులు ఎదురు చూస్తాం. మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా. ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది, దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద మెరుపు వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు. మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని, ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అని అడుగుతాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే, ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే, చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం. ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, మొన్ననే పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, పాలమూరులో అవినీతి ఏం జరగలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు 30% కమిషన్లు లేందే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు. అట్లాగే సొంత మంత్రులు క్యాబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు, మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్ళు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఇంకోవైపు సొంత మామ పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది ఎక్కడిది 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 94,000 కోట్లు ఖర్చు అయితే అలా 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు, ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు, ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయలేదు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇట్లా కూడా చేయొచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయ అంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి, ఈయనతను ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన
మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడినారా, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు, సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్తాను. మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో, మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఓకే, అన్ని పార్టీలో ఉంటారు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్, ఒక నిమిషం, కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు? ఎస్ బాల్, ఎస్, థ్యాంక్ యూ. ఫైనలీ, yes, we'll wait for a month. We'll wait for a month. No, we'll wait for a month. Let's see if the Enforcement Directorate or Government of India will actually move, because this is a serious matter. We're already the leader of opposition of the country, Lok Sabha floor leader, or not floor leader, but opposition leader has been named. So therefore, we'll have to wait and see what action they'll pursue. If they don't, because not just Mr. Rahul Gandhi, but Mr. Revanth Reddy, Mr. D.K. Shivkumar, many of them have been named. But so far, everybody's been tight-lipped, both Government of India and also Mr. Revanth Reddy and Rahul Gandhi. So we'll wait to see what they have to say, what the agencies will do. Thank you.